డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ వీడియోలో. పిన్ టు పిన్ నేను మీకు సైడ్ పాయింట్స్ కూడా వేసి చూపిస్తాను. ఖచ్చితంగా ఈ ఒక్క వీడియో డీటెయిల్ గా చూడండి, మీకు ఈ రెండు ఫోన్స్ ఏది పిక్ చేసుకోవాలో మంచి క్లారిటీ వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ తరుణ్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఈ iQOO Z11 ని Vivo S2 తో కంపేర్ చేసి చూద్దాం. రెండింటికి ప్రైస్ డిఫరెన్స్ అయితే చాలా ఉంది. అండ్ చాలా మంది ఏమనుకుంటున్నారంటే రెండు ఫోన్స్ ఒకటే అనుకుంటున్నారు. iQOO Z11, Vivo S2 ఈ రెండు కంప్లీట్లీ డిఫరెంట్ ఫోన్స్. మీకు చూడడానికి డిజైన్ ఒకలా కనిపిస్తుంది, బట్ లోపల ప్రాసెసర్ డిఫరెంట్ ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ కెమెరా, సెన్సర్స్ అండ్ ఈవెన్ మెగా పిక్సెల్స్ చాలా తేడాలు ఉన్నాయి. అలా అని చెప్పి కొన్ని కలిసేవి కూడా ఉన్నాయి. ఎగ్జాంపుల్ గా డిస్ప్లే సైజ్ కలుస్తుంది, బ్యాటరీ కెపాసిటీ కలుస్తుంది, ఓఎస్ అండ్ అప్డేట్ పాలసీ పరంగా కలుస్తాయి. ఇలా 2-3 సిమిలర్ గా ఉంటాయి, బట్ డిఫరెంట్ ఫోన్స్. అవే ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఇంకా డీటెయిల్ కంపారిజన్ లోకి వెళ్ళిపోదాం. బట్ దానికంటే ముందు ఒక చిన్న విషయం, ఈ రెండింటి యొక్క రివ్యూస్ మన ఛానల్లో పోస్ట్ చేశా. Vivo S2 డీటెయిల్ రివ్యూ ఉంది, iQOO Z11 డీటెయిల్ రివ్యూ కూడా ఉంది. ఒకసారి ఆ వీడియోస్ కూడా చెక్ చేయండి. పర్చేజ్ చేసుకోవాలనుకుంటే చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా మనం ఈ రెండింటి ప్రైసింగ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుందాం. ఫస్ట్ Vivo S2 లాంచ్ అయింది, అండ్ ఇది లాంచ్ అవడమే బేస్ వేరియంట్ 8GB 128GB తో లాంచ్ చేశారు. iQOO Z11 వచ్చేసరికి 6GB 128GB తో లాంచ్ చేశారు. అసలు నేను దాని కనీసం ఒక వేరియంట్ కింద కూడా కన్సిడర్ చేయను. మినిమం 8GB 128GB దగ్గర నుంచి మనం ఈ కంపారిజన్ లో మాట్లాడుకుందాం. సో ఈ రెండింటి ప్రైసింగ్ చూసుకుంటే ఆల్మోస్ట్ సేమ్ ప్రైస్ తో లాంచ్ చేశారు. ఇది లాంచ్ ఆఫర్ కింద కొంచెం తక్కువకి వచ్చింది, బట్ ఇప్పుడున్న ప్రైసింగ్ మాత్రమే నేను చెప్తున్నా. 8GB 128GB iQOO Z11 మీకు 40,000 రూపాయలకి లాంచ్ చేశారు. అండ్ Vivo S2 కూడా 8GB 128GB 40,000 రూపాయలకి ఇప్పుడు మీకు దొరుకుతుంది. కాకపోతే కంప్లీట్లీ ఆఫ్లైన్ సెంట్రిక్ కింద లాంచ్ చేశారు Vivo S2 ని. సో దట్ ఏంటంటే కొన్ని ఫీచర్స్ పరంగా మీకు iQOO Z11 బెటర్ అనిపించింది. ఎగ్జాంపుల్ ప్రాసెసర్ దగ్గర కానివ్వండి, ఈవెన్ కెమెరా, సెన్సార్ దగ్గర కానివ్వండి, మెగా పిక్సెల్స్ దగ్గర కానివ్వండి, అండ్ డిస్ప్లే రెజల్యూషన్స్ ఇవి కొన్ని కొంచెం బెటర్ అనిపిస్తాయి iQOO Z11. కంప్లీట్లీ ఆన్లైన్ సెంట్రిక్ కాబట్టి, ఇది మీకు ఆఫ్లైన్ కాబట్టి కొంచెం తగ్గినట్లు అనిపించింది ఫీచర్స్. లేదు నాకు iQOO బ్రాండ్ నుంచి వద్దు, Vivo బ్రాండ్ నుంచే కావాలనుకుంటే సేమ్ ఇప్పుడు నేను iQOO Z11 గురించి ఏదైతే చెప్తున్నానో ఇవే ఫీచర్స్ తో Vivo నుంచి Vivo T5 అని చెప్పనే ఫోన్ సెప్టెంబర్ 2వ తారీఖున లాంచ్ చేస్తున్నారు. iQOO అని తీసేసి Vivo అని పడిద్ది అంతే. iQOO Z11 అన్నా Vivo T5 అన్నా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంటాయి. సెప్టెంబర్ 2వ తారీఖు వరకు వెయిట్ చేస్తే ఆ ఫోన్ లాంచ్ అయిపోయింది. సో ప్రైసింగ్ అర్థమైంది అనుకుంటున్నా. 828GB అయితే రెండు కూడా సేమ్ ప్రైసింగ్ తో వస్తున్నాయి. ఇంకా బాక్స్ కంటెంట్స్ పరంగా మాట్లాడుకుంటే బాక్స్ ఫస్ట్ ఫిజికల్ ఇంటర్ఫేస్ కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. iQOO మీకు బ్లాక్ బాక్స్ తో వస్తుంది. Vivo S2 ట్రెడిషనల్ Vivo S1 ఏదైతే బాక్స్ వచ్చిందో సేమ్ కైండ్ ఆఫ్ బాక్స్ తో వచ్చింది, వైట్ కలర్ బాక్స్ లో వస్తుంది. బట్ బాక్స్ కంటెంట్స్ పరంగా సేమ్. మీ టైం ఇండివిజువల్ గా చెప్పి వేస్ట్ చేయను. రెండింట్లో ఫోన్ ఉండిద్ది, డాక్యుమెంటేషన్ ఉంటుంది, 44W ఛార్జర్ ఇస్తారు, Type A to Type C కేబుల్ వస్తుంది, సిమ్ ఎజెక్టింగ్ పిన్ ఉండిద్ది, అండ్ స్క్రీన్ ప్రొటెక్టర్ ప్రీ అప్లైడ్ వస్తుంది. అలానే ట్రాన్స్పరెంట్ TPU కేస్ ఒకటి ఇస్తున్నారు. ఇవి బాక్స్ లో వచ్చే కంటెంట్స్. బాక్స్ కంటెంట్స్ పరంగా కూడా ఏ మాత్రం డిఫరెన్స్ ఉండదు. వీళ్ళు కర్వ్డ్ డిస్ప్లేలు తెస్తున్నారు. కనీసం బాక్సుల్లో UV గ్లాస్ వేయించుకునే వాళ్ళు కొంచెం UV స్టిక్కర్స్ ఇచ్చుంటే బాగుండేది. అవి లేవు, అదొకటి నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా వీటి బిల్డ్ క్వాలిటీ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుందాం. రెండు ఫోన్స్ లో కూడా IP68 అండ్ IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ వస్తున్నాయి. అండ్ మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్ ML8NH ప్రొటెక్షన్ ఉన్నాయి రెండింటికి. అండ్ రెండింటిలో సైడ్ మొత్తం పాలికార్బోనేట్ ఫ్రేమ్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ కాంపోజిట్ బ్యాక్ నే యూస్ చేస్తున్నారు. ఫ్రంట్ స్కాట్ సెన్సేషన్ ప్రొటెక్షన్ యూస్ చేస్తున్నారు. సేమ్ బిల్డ్ క్వాలిటీ అని చెప్పొచ్చు. మెటల్ ఫ్రేమ్ ఒక్కటి రాదు ఇందులో, మిగతాదంతా సాలిడ్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ సైడ్ ప్రొఫైల్స్ పరంగా రెండు కూడా 7.9mm థిక్నెస్ తోనే వస్తున్నాయి. బట్ Vivo S2 లో ఒక వైట్ కలర్ మాత్రమే 8.1mm థిక్నెస్ తో వస్తుంది. వెయిట్ డిస్ట్రిబ్యూషన్ పరంగా రెండు సేమ్ 199 గ్రామ్స్ తో వస్తాయి. ఇంకా నెక్స్ట్ మేజర్ డిఫరెన్స్ ఇప్పుడు మనం మాట్లాడాల్సింది పర్ఫార్మెన్స్ అండ్ ప్రాసెసర్ దగ్గర. ఫస్ట్ iQOO Z11 గురించి చెప్తా. ఇందులో మీకు MediaTek Dimensity 7500 టర్బో ప్రాసెసర్ తో వస్తుంది. ఇది 2.6 GHz ప్రైమరీ లాంగ్ స్పీడ్ ఉన్న ప్రాసెసర్. కొత్త ప్రాసెసర్ ఇది. ఇండియాలో రైట్ నో ఇది ఒక్క ఫోన్ లోనే ఉంది. కొత్త NPU దీంట్లో యూస్ చేశారు. MediaTek వాళ్ళ 8th జనరేషన్ NPU, అండ్ 2 times ఫాస్ట్ గా ప్రాసెస్ చేయగలదు. AI పరంగా కూడా 1.5 times బెటర్ ఉంటుంది. అండ్ ఇంతకు ముందు యూజ్ చేసిన iQOO Z10 లో Snapdragon 7 Gen 3 చూసారా, దానికంటే బెటర్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. అదే మనం Vivo S2 లో చూసుకుంటే ఈ iQOO Z11 ఉన్న ప్రాసెసర్ కంటే కొంచెం తక్కువ ప్రాసెసర్, దీనికంటే ప్రిడిసెసర్ ప్రాసెసర్. MediaTek Dimensity 7360 టర్బో ప్రాసెసర్ ఉంది. ఇది 2.5 GHz ప్రైమరీ క్లాక్ స్పీడ్ ఉన్న ప్రాసెసర్. ఇది 2.6 GHz ఉంటుంది. మేజర్ డిఫరెన్స్ ఉంటుందని చెప్పంటే ఖచ్చితంగా మీరు ఒకవేళ గేమ్స్ ఎక్కువ ఆడుకునే వాళ్ళు అనుకుంటే మాత్రం ఆ నెగ్లిజిబుల్ డిఫరెన్స్ మీరు ఖచ్చితంగా నోటీస్ చేస్తారు. అండ్ AI యాప్స్ ఎక్కువ యూస్ చేస్తున్న వాళ్ళు కూడా ఈ Vivo S2 కంటే కొంచెం బెటర్ అండ్ ఫాస్టర్ ప్రాసెసింగ్ మీరు iQOO Z11 లో నోటీస్ చేయొచ్చు. ఎనీహౌ ప్రాసెసర్ పరంగా అయితే ఖచ్చితంగా iQOO Z11 లో ఉన్నదే బెటర్ ప్రాసెసర్ కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఒక పాయింట్ నేను iQOO Z11 కి ఇస్తున్నాను. నెక్స్ట్ RAM and ROM కాన్ఫిగరేషన్స్. LPDDR4X RAM తో UFS 3.1 స్టోరేజ్ టైప్ తో Vivo S2 వస్తుంది. ఈవెన్ iQOO Z11 కూడా వస్తుంది. రెండింటిలో మల్టీ టాస్కింగ్ అయితే ఆల్మోస్ట్ సిమిలర్ అనిపించింది. కొంచెం బెటర్ గా iQOO Z11 ఉన్నట్లు అనిపిస్తుంది. అదే మీరు ఒకవేళ ఇన్ టర్మ్స్ ఆఫ్ గేమింగ్ అడిగారు అనుకోండి, థర్మల్స్ ఫస్ట్ బ్యాలెన్స్ చేయడానికి రెండింటిలో 3800mm² వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ ని యూస్ చేస్తున్నారు. అది సేమ్. బట్ అన్బాక్స్ చేసినప్పుడు మాత్రం Vivo S2 లో 90 FPS BGMI కి సపోర్ట్ చేసింది. బట్ అప్డేట్ వచ్చింది. అప్డేట్ తర్వాత ఇప్పుడు Vivo S2 లో 60 FPS వరకు మాత్రమే BGMI సపోర్ట్ చూపిస్తుంది. iQOO Z11 రావడమే 60 FPS తో వచ్చింది. అండ్ ఇప్పటి వరకు అప్డేట్ చేసా 90 FPS సపోర్ట్ అయితే ఏం రాలేదు. గేమింగ్ ఆల్మోస్ట్ మీకు సిమిలర్ అనిపిస్తే రెండు ఫోన్స్ కూడా రైట్ నో నేను వీడియో చేసే టైంకి 60 FPS వరకు సపోర్ట్ చేస్తాయి BGMI. కొంచెం బెటర్ అయితే ఖచ్చితంగా చెప్పగలను. గేమింగ్ పరంగా రెండు ఫోన్స్ ఆడితే మాత్రం క్లియర్ విన్నర్ గేమింగ్ పరంగా iQOO Z11 ఉంటుంది. Vivo S2 లో మీకు గేమింగ్ అంత బాగున్నట్లయితే అనిపించదు. ఈవెన్ ANTUTU స్కోర్ CPU థ్రాట్లింగ్ టెస్టులు కూడా నేను చేసి చూశాను. iQOO Z11 చూసుకుంటే 1.1 మిలియన్ వరకు స్కోర్ చేసింది. అండ్ CPU థ్రాట్లింగ్ లో అరౌండ్ 85% వరకు స్కోర్ వచ్చింది.
వచ్చింది. కానీ వివో S2 లో చూసుకుంటే మీకు AnTuTu స్కోర్ అరౌండ్ 9 lakh వరకు మాత్రమే వచ్చింది. అండ్ CPU మాత్రం ఇది బెటర్ గా హ్యాండిల్ చేసింది. 94% వరకు స్కోర్ వచ్చింది. సో ఇక్కడ బెటర్ బెంచ్ మార్క్స్ కోసం మనకి iQOO Z11 లో కనిపిస్తున్నాయి. బెటర్ బ్యాలెన్సింగ్ వచ్చేటప్పటికి అంటే మోడరేట్ యూసేజ్, జనరల్ యూసేజ్ చేసుకునే వాళ్ళకి ఆబ్వియస్లీ వివో S2 అయినా బాగుంటుంది, iQOO Z11 అయినా బాగుంటుంది. బట్ పీక్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళకి మాత్రమే మనం పాయింట్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ అగైన్ iQOO Z11 ఒక పాయింట్ వెళ్తుంది. నెక్స్ట్ ఇక AI ఫీచర్స్ అంటే ఆన్ ద డివైస్ వచ్చే AI ఫీచర్స్ మాత్రం రెండింటిలో సేమే. AI క్రియేషన్, AI ట్రాన్స్లేట్, AI క్యాప్షన్స్ అండ్ సైకిల్ టు సెర్చ్ 2.0 రెండింటిలో సపోర్ట్ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ మనం డిస్ప్లే గురించి మాట్లాడాలి. డిస్ప్లే కూడా రెండింటిలో సేమ్ యాజ్ ఇట్ ఈస్ డిస్ప్లే వస్తుంది. బట్ డిస్ప్లే బ్రైట్నెస్ మీకు వివో S2 లో కొంచెం బెటర్ ఉంటుంది iQOO Z11 తో కంపేర్ చేస్తే. స్క్రీన్ మీద వేస్తాను చూడండి, రెండింటిలో 6.83 inch 1.5K రెజల్యూషన్ AMOLED డిస్ప్లే వస్తున్నాయి. రెండు కూడా 3D కర్వ్ డిస్ప్లేస్, ఫ్లాట్ డిస్ప్లేస్ కాదు, రెండు కర్వ్ డిస్ప్లేస్. బట్ మీకు iQOO Z11 లో 144 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అదే వివో S2 లో చూసుకుంటే 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. సో బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే మాత్రం మీరు 144 Hz రిఫ్రెష్ రేట్ ఉన్న ఫోన్ ని పిక్ చేసుకోవచ్చు. బట్ స్టిల్ గేమ్స్ ఎవరు పెద్దగా ఆర్డర్ కాబట్టి 120 Hz రిఫ్రెష్ రేట్ అయినా గుడ్ ఇనఫ్. మేజర్ గా డిఫరెన్స్ వచ్చే బ్రైట్నెస్ మాత్రం 3000 nits పీక్ బ్రైట్నెస్ తో వివో S2 వస్తుంది, 2000 nits పీక్ బ్రైట్నెస్ తో iQOO Z11 వస్తుంది. ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ మనం ఈ బ్రైట్నెస్ ని కన్సిడర్ చేయొచ్చు. యాక్చువల్లీ వివో S2 నే బెటర్ బ్రైటర్ ఉంటుంది. అండ్ ఇంకా డిస్ప్లే డెన్సిటీ రెండింటిలో సేమ్ 449 pixels per inch డెన్సిటీ ఉంటుంది. స్క్రీన్ టు బాడీ రేషియో కూడా 93.82% స్క్రీన్ టు బాడీ రేషియో ఉంటుంది. DCI-P3 కలర్ గ్యామెట్ కి సపోర్ట్ చేస్తాయి. రెండింటిలో HDR10+ ఉంటుంది. రెండు కూడా అమెజాన్ ప్రైమ్ లో HD, HDR కి సపోర్ట్ ఉన్నాయి. అండ్ నెట్ఫ్లిక్స్ HDR కూడా సపోర్ట్ ఉంటుంది. రెండింటిలో SGS లో లైట్ బ్లూ ఫిల్టరేషన్ కూడా ఉంది. సో డిస్ప్లేస్ పరంగా కూడా అగైన్ ఆల్మోస్ట్ సిమిలర్ అనిపిస్తాయి. బట్ ఎడ్జ్ మాత్రం వివో S2 తీసుకుంటుంది. డిస్ప్లేకి మనం ఖచ్చితంగా వివో S2 కి ఒక పాయింట్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇంక డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్స్ రెండింటిలో ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్స్ వస్తున్నాయి. రెండు ఫింగర్ ప్రింట్ సెన్సర్ ప్లేసింగ్ అయితే నాకు నచ్చలేదు. ఇంకా బెటర్ ఉండొచ్చు, ఫాస్ట్ గా కూడా ఉండొచ్చు, బట్ ఫాస్ట్ లేవు. అండ్ అంత యాక్యురేట్ గా ఉన్నట్లయితే నాకు రెండు ఫోన్స్ లో అన్నట్లు అనిపించలా. మీరు పెట్టి హోల్డ్ చేస్తే గానీ అది అన్లాక్ అవ్వట్లేదు. సో ఫాస్టర్ ఫింగర్ ప్రింట్ సెన్సర్స్ ఇచ్చుంటే బాగుండేది. నేను ఫింగర్ ప్రింట్స్ పరంగా రెండింటికి పాయింట్ తీసేయాలనిపించింది. బట్ మనం తీసుకున్న పాయింట్ టేబుల్ లేదు, ఉండుండే మార్క్ తీసేయండి. బట్ గుర్తుపెట్టుకోండి, మన ఛానల్లో మార్కులు తీయడానికి ఎటువంటి టాపిక్లు నేను మిస్ చేయను. ఆన్ టైం మీకు కావాల్సిన వీడియోస్ మీ ముందుకు వస్తూనే ఉంటా. కొంచెం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా బెస్ట్ కాంటెంట్ మీ ముందు తీసుకొస్తూనే ఉంటా, అది నాది గ్యారంటీ. నెక్స్ట్ ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ లైక్ NFC, IR బ్లాస్టర్ పరంగా అయితే వివో S2 లో మీకు NFC లేదు, IR బ్లాస్టర్ లేదు. iQOO Z11 లో చూసుకుంటే మీకు NFC లేదు కానీ IR బ్లాస్టర్ ఉంది. మీరు రిమోట్ కంట్రోల్ లాగా ఏసీని కానీ, టీవీని కానీ, సెటప్ బాక్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా కంట్రోల్ చేసుకోవాలనుకుంటే కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఒక పాయింట్ అగైన్ iQOO Z11. నెక్స్ట్ ఇంకా నెట్వర్కింగ్, సిగ్నల్ రిసెప్షన్, వైఫై స్పీడ్స్ అండ్ బ్లూటూత్ వెర్షన్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ iQOO Z11 లో మీకు 12 5G బ్యాండ్స్ తో వస్తున్నాయి. బోత్ SA అండ్ NSA అండ్ VoIR కూడా సపోర్ట్ ఉంటుంది. కాల్స్ లాంటివి రికార్డ్ చేసుకోవచ్చు. కస్టమ్ డైలర్ తో వస్తున్నాయి. రెండు కూడా అన్ని ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటాయి. బట్ 12 5G బ్యాండ్స్ వస్తుంది iQOO Z11. మీకు వివో S2 లో 11 5G బ్యాండ్స్ వస్తున్నాయి. ఒక 5G బ్యాండ్ దీంట్లో తక్కువ ఉంటుంది. అండ్ బ్లూటూత్ వెర్షన్ 5.4 తో రెండు ఫోన్స్ వస్తున్నాయి. బట్ వైఫై వెర్షన్ మాత్రం వైఫై 6 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో మీకు iQOO Z11 వస్తుంది. అండ్ వివో S2 లో 5 GHz బ్యాండ్. వీళ్ళు ఏం పర్టికులర్ గేమ్ మెన్షన్ చేయట్లేదు. సో ఓవరాల్ ఒక సిగ్నల్ బ్యాండ్ ఎక్స్ట్రా ఉంది అండ్ వైఫై పరంగా కూడా అడ్వాన్స్ ఉంది కాబట్టి iQOO అగైన్ ఒక పాయింట్. నెక్స్ట్ మేజర్ నాకు సీరియస్లీ కన్సిడర్ చేయాల్సిన పాయింట్ ఇది కెమెరాస్ దగ్గర. రేర్ సైడ్ మీకు రెండు ఫోన్స్ లో కూడా డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. బట్ యూస్ఫుల్ కెమెరాస్ మీకు iQOO Z11 లో ఉన్నట్లు అనిపిస్తాయి. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సోనీ IMX882 సెన్సర్ తో వస్తుంది. ప్లస్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా. బట్ వెన్ కమ్స్ టు వివో S2 ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ప్లస్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ ఇస్తున్నారు. దేనికి యూస్ చేసుకుంటాం ఆ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ నాకు అర్థం కావట్లేదు. పోర్ట్రేట్ షాట్స్ తీసుకునేటప్పుడు బొకే బ్యాక్గ్రౌండ్ ఇవ్వడానికి ఒక డెప్త్ సెన్సర్ అవసరం. ఇచ్చేదే మీరు రెండు కెమెరాలు అన్నప్పుడు రెండోది కూడా కొద్దిగా గొప్ప యూస్ఫుల్ అయి ఉండాలి. డే లైట్ లో ఎక్కడో ఒక చోట మనం వైడ్ యాంగిల్ ఫోటోస్ క్యాప్చర్ చేసుకోవాలనుకుంటే ఇందులో వైడ్ యాంగిల్ సెన్సర్ లేదు. ఖాళీ ప్రైమరీ సెన్సర్ తో మీరు ఫోటోస్ క్యాప్చర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఆబ్వియస్లీ హార్డ్వేర్ లెవెల్లోనే నేను ఒక అడ్వాంటేజ్ iQOOకి ఇచ్చేస్తా. అండ్ ఇంకా వివోలో కూడా ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. రెండింటిలో వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ కూడా సేమ్. రేర్ సైడ్ కెమెరాని యూజ్ చేసుకుని 4K 30fps లో రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కూడా 4K 30fps లో వీడియోని రికార్డ్ చేసుకోవచ్చు. ఇంకా రెండింటిలో UI ఇంటర్ఫేస్ ఎవ్రీథింగ్ సేమ్ ఉంటుంది. కెమెరాస్ లో కెమెరా మోడ్స్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. బట్ ఓన్లీ థింగ్ ఇందులో 0.6x అని చెప్పిన మోడ్ ఉంటుంది iQOO Z11 లో. వివో S2 లో వైడ్ యాంగిల్ లెన్స్ లేవు కాబట్టి ఓన్లీ 1x దగ్గర నుంచి మీకు ఫోటో క్యాప్చర్ అవుతుంది. పోర్ట్రేట్ షాట్స్ ఆల్మోస్ట్ 3 ఫోకల్ లెన్స్ లో రెండు ఫోన్స్ లో చూపిస్తున్నాయి. ఇందులో మీకు 1, 2, 3 అని చూపించింది. ఇందులో మీకు ఫోకల్ లెన్స్ ని మెన్షన్ చేసి ఉంచుతారు 24mm 36mm అలా. బట్ మీకు అర్థమైంది అని చెప్పనుకున్నా ఆబ్వియస్లీ కెమెరాస్ ఇక్కడ మీకు iQOO Z11 పాయింట్ స్కోర్ చేసింది. ప్రైమరీ సెన్సర్ యొక్క ఫోటోస్ మీకు iQOO Z11 లో బెటర్ వస్తున్నాయి వివో S2 తో కంపేర్ చేసి చూసుకుంటే. రీజన్ ప్రైమరీ కెమెరా సెన్సర్ iQOO Z11 లో ఉన్నది సోనీ IMX882 సెన్సర్. అదే వివో S2 లో చూసుకుంటే సోనీ IMX852 సెన్సర్ యూజ్ చేస్తున్నారు. అంటే 882 రొటీన్ ఎప్పటి నుంచో మనం చూస్తున్న పాత సెన్సర్ అనుకుంటే దానికంటే తక్కువ సెన్సర్ వివో S2 లో యూజ్ చేశారు. సో ఐ ఫెల్ట్ బెటర్ ఇన్ iQOO Z11. నెక్స్ట్ మనం బ్యాటరీ గురించి మాట్లాడదాం. రెండింటిలో సేమ్ బ్యాటరీ, పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. 750 mAh బ్యాటరీతో వస్తున్నాయి. రెండింటిలో 44 వాట్ ఛార్జర్ సపోర్ట్ చేసింది. అండ్ రెండు కూడా ఆల్మోస్ట్ గంట 15 నిమిషాలు పడుతుంది 0 to 100% ఫుల్ చార్జ్ చేయడానికి. రెండింటికి బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అండ్ రెండు ఆల్మోస్ట్ ఒకేలాగా బ్యాటరీ పర్ఫార్మెన్స్ ఇస్తాయి. సేమ్ అలానే కాపీ బేస్ రెండింటిలో ఆరిజినల్ 6 తో వస్తున్నాయి. బేస్ Android 16, ఆరిజినల్
ఆన్ కానివ్వండి, షేక్ టు షేర్ కానివ్వండి, ట్యాప్ అండ్ షేర్ కానివ్వండి, ఆఫీస్ కిట్ కానివ్వండి, ఇలాంటి అన్ని ఫీచర్స్ దీంట్లో ప్రైవేట్ మోడ్స్ కానివ్వండి రెండు యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఉంటాయి. ఫైనలీ అప్డేట్ పాలసీ రెండు ఫోన్స్ లో కూడా అది కూడా సేమ్ 3+5 years అప్డేట్ పాలసీతో వస్తుంది. ఇవి ఓవరాల్ గా iQOO Z11 కి అండ్ Vivo T5 కి మధ్యలో ఉన్న మేజర్ డిఫరెన్సెస్. సో ఇప్పుడు చెప్పు ఏ ఫోన్ పిక్ చేసుకోవాలని చెప్పి నన్ను అడిగితే ప్రైజెస్ అలాగో సేమ్ ప్రైస్ లో వస్తున్నాయి కాబట్టి Vivo S10 ఎక్కువ పెట్టలేదు, iQOO Z11 ఏమి తక్కువ పెట్టలేదు, రెండు ఒకటే ప్రైస్ లో వస్తున్నాయి కాబట్టి బెటర్ ఫీచర్స్ అగైన్ మనకి iQOO Z11 ఉన్నాయి కాబట్టి ఇక్కడ క్లియర్ వెర్డిక్ట్ నేనైతే iQOO Z11 పిక్ చేసుకుంటా. కొంచెం 2-3 ఫీచర్లు దీంట్లో ఎక్కువ ఉన్నాయి కాబట్టి. అలా అని చెప్పి ఇప్పుడున్న ప్రైజెస్ లో ఈ రెండు ఫోన్స్ కొనుక్కోవడం బెటర్ అని చెప్పంటే రేపు సేల్స్ వస్తున్నాయి, సేల్స్ లో ఒకసారి చెక్ చేయడానికి ట్రై చేయండి. మీకు లేటెస్ట్ ఫోన్స్ కావాలనుకుంటే రీసెంట్ గా లాంచ్ అయిన ఫోన్స్ కాబట్టి ఇంకొక 1000-2000 రూపాయలు ఖచ్చితంగా ప్రైస్ తగ్గే అవకాశం ఉంటుందేమో. కాల్ ఈజ్ యువర్స్. మీరు ఈ రోజు బుక్ చేసుకుంటారా, సేల్ వరకు వెయిట్ చేసి రిస్క్ తీసుకుంటారంటే ఇంకా మీ డెసిషన్. యాజ్ పర్ పాయింట్స్ టేబుల్ అయితే ఇక్కడ క్లియర్ విన్నర్ మాత్రం iQOO Z11. మరి మీ ఒపీనియన్ ఏంటి అండ్ మీరేమనుకుంటున్నారో నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ ఏ వీడియోతో మీ ముందుకు రావాలో కూడా నాకు కింద కమెంట్స్ లో రాసేయండి. మరి ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయడానికి ట్రై చేయండి. ఛానల్ కి కొత్తగా వస్తే మర్చిపోకుండా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. 3 lakhs సబ్స్క్రైబర్స్ మన టార్గెట్, చాలా దగ్గరలో ఉన్నాం. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే త్వరగా రీచ్ అవుతాం. నేను ఇంకా బెస్ట్ కాంటెంట్ మీ ముందు తీసుకొస్తూనే ఉంటా. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. జై హింద్.